మరి మెదక్ జిల్లాలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు విశ్వంబర వస్తుంది, అది కూడా ఆయన బర్త్డే రోజు వస్తుంది. అంటే ఉంటుంది మేడం, ఆయన ఆయన పేరుంటేనే ఇంకా మనకి ఎఫెక్షన్ ఉంటుంది. సినిమా థియేటర్లలో కూడా ఆ రోజు బాగా అన్నదానాలు కానీ అలాంటి కేక్ కటింగ్ కానీ కార్యక్రమాలు జరుగుతాయి మెదక్ జిల్లా మొత్తంలో. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు మరి? నేను సివిల్ కాంట్రాక్టర్, నేను మరి పొలిటీషియన్. నేను సార్ మీరు మరి ఏ సంవత్సరం నుంచి ఏ సినిమా నుంచి ఆయనకు అభిమానులుగా మారారు? నేను వేటా మూవీ నుంచి అభిమానిగా మారాను మేడం. ఫస్ట్ టైం సింగిల్గా వెళ్ళి థియేటర్లో సినిమా చూసింది అదే వేటా. ఓకే, మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు కొంచెం చెప్తారా? అది చెప్పలేము మేడం, అంత ఆనందంగా ఉంటుంది ఆ సినిమాకి. ₹2.40 టికెట్ మీద వెళ్ళాను నేను. ఫస్ట్ టైం వెళ్ళాను, సింగిల్గా వెళ్ళాను అనమాట, ఎవరికి చెప్పకుండా వెళ్ళాను. నేను నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళలేదు, మదర్ ఫాదర్తోనే వెళ్ళాను, నేను ఒక్కని వెళ్ళాను చూడాలని. దాని తర్వాత అదే మూవీ నాకు, నేను ఉన్న 8th క్లాస్లో నాకు ఆ స్టోరీ వచ్చింది. సో మరి 1998లో మరి ఆయన బ్లడ్ బ్యాంక్ డొనేషన్ అనేది స్థాపించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశారు? నేను 28 టైమ్స్ ఇచ్చాను మేడం. ఓకే. 96లో ఫస్ట్ టైం వైఎంసీ గ్రౌండ్లో నారాయణగూడలో చిరంజీవి గారు గెస్ట్కి వచ్చినప్పుడు, అప్పుడు నా స్టార్టింగ్ ఫస్ట్ డోనర్ నేను. అప్పుడు నేను ఫస్ట్ టైం డొనేట్ చేశాను. 8 మంత్స్ ఉన్నాను నేను. 18 years 8 monthsలో నేను ఫస్ట్ డొనేట్ చేశాను బ్లడ్. ఓకే, అప్పుడే 52 kgs ఉన్నాను నేను. అసలు అంటే దానికంటూ ఒక ఏజ్ గానీ ఒక ఇంత బరువు ఉండాలి అనేది ఉంటుంది కదా. 18 years అబోవ్ ఉండాలి, 50 kgs అబోవ్ ఉండాలి. నేను మరీ గొడవ పెట్టుకొని ఇచ్చాను ఆ రోజు. మీ అభిమానం మీ మాటల్లోనే తెలుస్తుందండి. సో మరి చిరంజీవి గారు స్థాపించినప్పటి నుంచి మీరు ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు? నేను 2001 నుంచి 2019 వరకు నేను 19 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను. ఓకే, మరి రామ్ చరణ్ గారి బర్త్డేకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటి వరకు? బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాను నేను. మళ్ళీ వికలాంగులకు రిక్షాస్ డొనేట్ చేశాను. ఓకే సార్, మరి చిరంజీవి గారి బర్త్డేకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మామూలుగా మీ జిల్లాలో కానీ మీ ఊర్లో కానీ? సాధారణంగా కేక్ కట్ చేస్తాం, లేదంటే వృద్ధాశ్రమం వెళ్ళి భోజనం అరేంజ్ చేస్తాం. సో సార్ మరి ఇప్పటి వరకు ఇన్ని బర్త్డేలు జరుపుకున్నారు, మీరు వేటా నుంచి ఆయనకి చాలా పెద్ద అభిమాని అని చెప్తున్నారు. మరి ఏ సంవత్సరంలో ఎలాంటి సేవలు చేశారు ఆయన బర్త్డేకి? నేను 2001 April 2 నుంచి నేను యూత్ అసోసియేషన్ పెట్టాను. 2000లో పెట్టాను. 2001 నుంచి నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను. 2019 వరకు ప్రతి బర్త్డేకి పెడతాను. ప్రతి బర్త్డేకి ఐ క్యాంప్ కానీ బ్లడ్ క్యాంప్ కానీ పెడతాను, లేదంటే వృద్ధాశ్రమంలో కానీ లేకుంటే పళ్ళు పంపిణీ కానీ జరగడం జరుగుతుంది. కేక్ కటింగ్ అయితే కామన్గా కేక్ కటింగ్ అనేది సాధారణంగా జరుగుతుంటుంది. మరి మీరు చిరంజీవి గారిని కలిసారా? ఏ సందర్భంలో కలిశారు? నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేటప్పుడు నేను April 2 పెట్టాను. April 10th రోజు చిరంజీవి గారు పిలిపించి నన్ను కలవడం జరిగింది మేడం ఆ రోజు చిరంజీవి గారితో. ఓకే సార్, మరి మనకు చిరంజీవి గారు అంటేనే దానకర్ణుడు అని చెప్పుకుంటాం కదా. సో మీరు ఆయన బాటలోనే నడుస్తున్నారా? ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? ఎలాంటి దానాలు చేశారు? రక్తదానాలు మేము మ్యాక్సిమం చేస్తున్నాం. నేను ఒక 7,000 మెంబర్స్ దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్లలో 7,000 మెంబర్స్ అరేంజ్ చేశాను, బ్లడ్ డొనేట్ చేయించాను. మళ్ళీ ఒక 4,000 మెంబర్స్ దగ్గర రిటర్న్ తీసుకొచ్చాను. నేను బ్లడ్ బ్యాంక్ నుంచి రిటర్న్ తీసుకున్నాను. సో సార్ మరి ఎన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాను, ఇన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశాను, ఇన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాను అంటున్నారు కదా. సో మరి మీకు మెగా ఫ్యామిలీతో ఎలాంటి అనుబంధం ఉంది? చిరంజీవి గారు దాదాపుగా నేను ఒక 50-60 టైమ్స్ కలిశాను. ఓ వావ్, ఒక్కసారి కలవడం అంటేనే అసలు అదొక హ్యాపీగా ఉంటుంది. ఓ రోజు నేను ఆ రోజు స్టేట్ రికార్డ్ బ్రేక్ చేశాను అనమాట. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 340 మెంబర్స్ ఉంటే 348 మెంబర్స్ నేను ఇచ్చాను. స్టేట్ రికార్డ్ ఉండేది. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే దాని నెక్స్ట్ డే మాకు చిరంజీవి గారు పిలిచి మా గురుగారు స్వామినాయుడు ద్వారా పిలిపించి ఆ రోజు కలవడం జరిగింది మేడం. మేము దాదాపు ఆ రోజు మాకు లేట్ అయింది, అందరూ వచ్చి కలవడానికి లేట్ అయింది. ఒక 1.5 hour చిరంజీవి గారు వెయిట్ చేశారు ఆ రోజు మీకోసం. మాకోసం. నాగేంద్రబాబు గారు ఆ రోజు చీఫ్ గెస్ట్. అసలు అంటే వ్యక్తిత్వం గురించి చెప్పడమే కానీ అక్కడక్కడ వినడమే కానీ మీరు చెప్తుంటే నిజంగా ఇంత గొప్ప ఆర్టిస్ట్, ఇంత గొప్ప స్టార్ ఇలా కూడా ఉంటారా అనేది అర్థమవుతుంది. అసలు ఆ రోజు మేము చాలా బాధపడ్డాం, ఎందుకంటే అన్నయ్యని వెయిట్ చేయించాం కదా ఒక 1 hour అని. కాకపోతే అన్నయ్య అన్నాడు, నాకు వెళ్ళాను కాదు, నిన్ను కలవాలి, ఈరోజు కలిసిన తర్వాతనే మాట్లాడతాను, నీతో మాట్లాడిన తర్వాతనే వెళ్తానని ఆఫీస్లో కూర్చున్నాను. నేను గీతా ఆఫీస్లో కూర్చున్నాడు ఆ రోజు అన్నయ్య. అంటే బాగుంది సార్, మీ పిలుపు కూడా నిజంగా అదేదో
ఇంట్లో మనిషిగా అన్నట్టుగానే ఉంది. 50-60 టైమ్స్ కలిసాను అంటున్నారు కదా సార్, అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా అనిపించింది అసలు? నేను ఏప్రిల్ 15th రోజు కలిశాను మేడం 2001లో. అసలు ఆ రోజు ఇంకా బాడీ అంతా మూమెంట్ రావట్లే. ఇక అంటే ఆ రోజు అందరు బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళందరికీ ఒక ప్రోగ్రామ్ ఉండేది అప్పుడు. చిరంజీవి గారు బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి సాటర్డే ప్రోగ్రామ్స్ ఉండేవి, ఫోటోస్ సెక్షన్ ఉండేది. ఆ రోజు మాకు అరేంజ్ చేశారు సార్ స్వామినాయుడు గారు. ఆ రోజు వెళ్ళినప్పుడు అందరూ ఉన్నారు. ఫస్ట్ నన్నే కల్పించాడు. ఇట్లా పెట్టాడు సార్ అన్నాను. పెట్టిన వెంటనే మళ్ళీ ఒక 15 daysలో మళ్ళీ ఒక క్యాంప్ పెట్టేశాను. ఇంకా దీన్ని ఆపకూడదు, పెట్టేశాను. అవార్డు కూడా తీసుకున్నాను. ఇయర్లో 4 times ఇచ్చాను, అవార్డు తీసుకున్నాను. కంగ్రాట్స్ సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా అదృష్టంగా భావిస్తాను, టోటల్ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, నాగేంద్రబాబు గారు, ఈవెన్ పవర్ స్టార్. మీరు నిజంగా అదృష్టవంతులు అనుకోవచ్చు. అదృష్టంగా భావిస్తాను మేడం. అది చాలా తక్కువ మందికి వస్తుంది. ఎక్కడో ఉంటేనే మనం పాకలాడుకుంటూ వెళ్ళి చిన్న ఆటోగ్రాఫ్ కోసం అసలు కొట్టుకుంటా ఉంటారు జనాలు. నిజంగా అంటే మీ పని వల్ల ఈ గుర్తింపు వచ్చింది అనేది అయితే నాకు అర్థమవుతుంది. అదంతా నాకు ఎంకరేజ్ చేసింది మాత్రం స్వామినాయుడు గారే. మీరు సార్ ఇలా అనుకుంటున్నా కాదు, పెట్టేసి ఇంకంతే. నేను ఏదైనా అనుకుంటున్నాను సార్ అని చెప్పి ఫోన్లో మాట్లాడాను అనుకో, వద్దు డేట్ ఫిక్స్ చేసి ఇంకా డేట్ మా బ్లడ్ బ్యాంక్లో రాయించేస్తాడు, రాసి ఇంకా క్యాంప్ పెట్టేస్తాడు మనోడు, ఇంకా చూసుకుంటాడు అని చెప్పేసి.